అవసరం ఉండే, ఖచ్చితంగా సీసీ కెమెరాలు అవసరం ఉండే, లైటింగ్ వ్యవస్థ అవసరం ఉండే. వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఒక విగ్రహం ఏర్పడేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సలహా సూచనలు ఖచ్చితంగా తీసుకొని ఆ గ్రామస్తుల ద్వారా మిగతా వాళ్ళ దగ్గర అందరి దగ్గర సూచనలు తీసుకొని అక్కడ విగ్రహం ఏర్పడేసినప్పుడు దానికి కావాల్సిన భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానిదే ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఎవరిపైనటువంటి ఇలాంటి విగ్రహాలపై దాడి జరిగినప్పుడు ఎక్కడ ఏ శిక్ష ఎవరైనా దుండగులను శిక్షించినటువంటి ఘటనలు ఎక్కడ కూడా కనబడతలేవు. అంటే కేవలం పేరుకు మాత్రమే ఇక్కడ విగ్రహాలపై ధ్వంసం జరగడం జరుగుతూ ఉంది తప్ప కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఘటనకు బాధ్యులుగా వహిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బోసి గ్రామంలో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహాన్ని పునర్నిర్మించాలి, అంటే అక్కడ విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి, సీసీ కెమెరా కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు. అదేవిధంగా రోడ్డు పక్కన ఉండడం వల్ల అక్కడ పూర్తిగా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా అది సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. గతంలో పైసలా కూడా జరిగినటువంటి ఘటన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పైన దాడి జరిగినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బోసి గ్రామంలో కూడా అత్యంత శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ ఘటన ద్వారా రేపు భవిష్యత్తులో కుల మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఐలమ్మ సాధన కోసం, ఐలమ్మ విగ్రహ సాధన కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ అవకాశాని కోసం, ఈ కార్యక్రమం కోసం, ఏదైతే జరుగుతున్న ఘటన కోసం ఈరోజు ఇక్కడ బోసి గ్రామస్తులే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నిరసన కార్యక్రమానికి కూడా అందరూ కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, సబ్ కలెక్టర్ గారు కావచ్చు, వారందరూ కూడా వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. లేదంటే ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దీనికి బరువు బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. త్వరలో వాళ్ళని పట్టుకుంటాము, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఓకే రైట్. ఇక దాన్ని డ్యామేజ్ అయింది, ఇప్పుడు ఏదంటే టెంపరీ అయితే మనం రిపేర్ చేపిద్దాం. రిపేర్ వద్దు సార్, మాకు అవమానము ఎవరికి జరిగినా అవమానమే. ఓకే సార్, అది విగ్రహం కావచ్చు, మనిషి కావచ్చు, ఇంకోటి కావచ్చు సార్, దానికి మేము ఒప్పుకోము. మీరు రిపేర్ చేసి పెడతాను ఆత్మగౌరవం దెబ్బతింటారు సార్. అది మీరు బిర్రగిల్లి జోలపాడుతుంటే మాకు నడదు సార్. గుళ్ళ క్లారిటీ ఉన్నాం సార్. మేము చాలా విషయం మీకు సబ్జెక్ట్ అర్థం కాదు కాబట్టి చెప్పినాం. ఇక మీరు చెప్పండి సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా మేము వింటాం. దాన్ని ఇమీడియట్లీ ఫస్ట్ క్లోజ్ చేయాలి. అది కేవలం ఒక కులానికి మతానికి సంబంధించినటువంటి విధంగా మేము చూడట్లేదు సార్. అది మేము అసలు చూడట్లేదు. ఎందుకంటే ఐలమ్మ గారు విషయమే అప్పుడు కాబట్టి సార్ దొర భూస్వామి పోరాటం చేసినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని ఈ రోజు ప్రతి గ్రామంలో నిలబెట్టుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆమె చూసినప్పుడు ఖచ్చితంగా ఒక వీర మహిళ, ఒక మహిళ అటువంటి వ్యక్తి విరోచితమైనటువంటి ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. గతంలో ఇలాంటి విగ్రహాల పైన అనేక సార్లు కూడా దాడునటువంటి జరిగింది. మనకు అక్కడ భద్రత కనిపించట్లేదు. కేవలం విగ్రహాలు పేరుకు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి తప్ప వాటికి కావాల్సినటువంటి రక్షణ అనేటువంటి ఏదైతే కల్పించకపోవడం వల్లనే ఇలా దుండగులు తయారై అట్లా ధ్వంసం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ అమానవీయ ఘటన ఏదైతే ఉందో ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఒక విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి ఘటనలు మనం చాలా చూస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చరించినటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏ దుండగుడిని శిక్షించినటువంటి పరిస్థితి మనకు కనబడతలేదు. ఇలాంటి సందర్భంలో మరి బోసి గ్రామస్తులందరూ కూడా అత్యంత శాంతియుతంగా ఈ పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇది జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. జై ఐలమ్మ, జై జై ఐలమ్మ, గ్రామస్తుల ఐక్యత. రావాలి చేయడం కోసం ఒకటి, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం కోసం ఒకటి కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, జరిగినటువంటి దాడి జరిగినటువంటి అరెస్ట్ చేయడం గురించి 100%. దానికి ఏం చేస్తారో మీరు చెప్పండి సార్. మీరే ముఖ్యంగా చెప్తే మాకు అర్థమవుతుంది విషయం. ఆ దుండగులు ఎవరైనా కానీ మనం పట్టుకుంటాం. ఓకేనా, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం 100%. సీసీ కెమెరా అవి చిన్న ఉన్నాయి కదా, అవి ఏర్పాటు చేపిస్తాం. ఈ విగ్రహం అనేది రిప్రజెంటేషన్ మీరు రాతపూర్వకంగా ఇస్తే నేను కలెక్టర్కి పంపుతాను. ఆల్రెడీ చెప్పాల్సి మాట్లాడినా పంపడము, చెప్పడము, రాసి ఇవ్వడం సార్, ఇవన్నీ పేరు మాత్రమే ఇచ్చేది సార్. మీరు హామీ ఇస్తలేదు సార్. మీరు రాసి ఇవ్వడం అని చెప్తున్నారు.
అది ఈ కలెక్టర్ గారు పంపిస్తాము చెప్తాము ఇదంతా ఇది మళ్ళా ప్రాసెస్ చెప్పండి చెప్పండి. చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని ఏదైతే ఉందో రేపే జెండా జనవరి వస్తున్నది. చిన్న పెద్ద అందరు ఊడి మా ఊళ్ళో ఐలమ్మ నిలుపుకొని అంటే అలసుక సాయం చేసిండ్రు. మా ఊరి గ్రామస్తులు చిన్న పెద్ద అందరూ పిల్లగాళ్ళకు కావలసిన వాడికి ఇచ్చిండ్రు. మా ఇంటి వేసుకొని మేము ఐలమ్మకు మా కులదేవత అని పెట్టుకున్నాము. అయితే మా పిల్లలకు రేపు హౌస్ తీరకుండా రేపు జనవరి ముక్కు చేతు అన్ని ఈడ్స పెట్టేసిండ్రు. ఇంతే మీకు నమస్కారము. మా బోసి గ్రామస్తులకు మాది న్యాయం అన్యాయం చేయాలని మేము ఆపేసినాము. మేము అన్యాయంగా మా పిల్లలకు అన్యాయం జరుగుతున్నది. ఇట్లా మేము మూల పేరు ముక్కున కుట్టైన కూర్చుంటున్నాం. రంగు కూడా పెట్టుకొని అయితే ఊరలో మా అందరు కూడా పెట్టుకున్నది. అయితే ఏం చేసిండ్రు? ఏళ్ళు వలగొట్టేసిండ్రు, ముక్కు వలగొట్టేసిండ్రు. న్యాయం ఎట్లా మాకు కావాలా? మాత్రం న్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు. మా కులస్థ దేవత అక్కడికి వెళ్ళి పోరాడు ఇన్నొద్దు జరగలేదు.